ఈ పని చెయ్యాలి అనుకుంటాం కాని రేపు చూద్దామంటాం. అలాగే రోజులు గడిచిపోతాయి. మీ కథ కూడా ఇలానే ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. బద్ధకం ఎందుకొస్తుంది? బద్ధకం అనేది అలసట కాదు, అది క్లారిటీ లేకపోవడం. ఏం చెయ్యాలో స్పష్టంగా లేకపోతే మన మెదడు లేటర్ అంటుంది. కాని లేటర్ అనేది ఎక్కువసార్లు నెవర్ అవుతుంది. నిజం చెప్పాలి అంటే మీ ఫ్యూచర్ మీ కంఫర్ట్ జోన్లో ఉండదు. బద్ధకం మీ శత్రువు కాదు, కాని మీ కలలకి అడ్డంకి. బద్ధకం వదిలేయడానికి ఈ చిన్న పనితో మొదలుపెట్టండి. మొదటి 1 గంట పవర్ అవర్ ఫోన్తో కాదు, మీ కలతో రోజును మొదలుపెట్టండి. ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని మార్చేస్తుంది. తరువాత అనే మాట డిలీట్ చేయండి. తరువాత అంటే బద్ధకానికి ఇంకో పేరు. మీ లక్ష్యం కనబడే చోట పెట్టండి. మీ గోల్ని గోడమీద రాయండి. రోజూ చూడండి. అది మిమ్మల్ని లేపుతుంది. మోటివేషన్ ఉంటే బావుంటుంది, కాని డిసిప్లిన్ ఉంటే జీవితం మారుతుంది. ఈరోజు పర్ఫెక్ట్ కాదు, కాని మొదలుపెట్టడానికి సరైన రోజు. లేచి నిలబడి మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. బద్ధకం అలవాటు కాదు, అది ఒక నిర్ణయం. ఈరోజే మార్చండి. ఈ వీడియో నచ్చితే ఒక బద్ధకస్తుడికి షేర్ చేయండి.